బాబాయ్ ఎవరు? వెనకోట, గుడ్లవాడ మండలం వెనకోట. గుడివాడ నియోజకవర్గం. ఏంటి ఇక్కడ మీ నియోజకవర్గంలో 4 సార్ల నుంచి గెలుస్తున్న కొడాలి నాని, ఈసారి ఏంటి పరిస్థితి? పరిస్థితి 4 సార్లు గెలుతున్నాయి కానీ పనులు చేయలేదు, ఏం చేయలేదు. అంటే ఏం కావాలి ఇక్కడ మీ నియోజకవర్గంలో? పనులు ఏం కావాలి? మామూలుగా నియోజకవర్గం పనులు ఏముందంటే సరిగ్గా రోడ్లు లేవు, ఒక అభివృద్ధి అనేది అసలు ఏం లేదు కదా. అందు గురించి చేశారు, మరి అంతే ఇబ్బందిగా. సో ఇప్పుడు ఈ రోడ్లు కానీ ఏం చేయలేదు అసలు. మరి మళ్ళీ నేనే గెలుస్తా అని చెప్తాను. ఏమంటా అంటాడే ఉందిలే, 175 గెలుతా ఉంటుందా, అట్లాగే ఈయన కూడా నేనే గెలుతాను అంటాడు. అదే బాగా గెలుతాడు. ఏ విధంగా అంటారు? వాళ్ళు అనుకుంటామే. అసలు ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మేము ఇక్కడికి వచ్చామండి ఈ పార్టీ తరఫున, మేము ఇటే రామవారికి వెళ్ళాలనుకుంటున్నాం. పార్టీ తరఫున వచ్చారా? పక్కన పెట్టండి, సామాన్యుడిగా మీరు ఏమనుకుంటున్నారు అసలు పరిపాలన, జగన్మోహన్ రెడ్డి పరిపాలన? మాకు నచ్చలా. ఎందుకని ఇంకేముంది, ఏం చెప్పాలి, ఇంకా నచ్చలా. సో ఈ పథకాలు ఏం ఉపయోగం లేదంట? ఏం పథకాలండి, దేనికి ఉపయోగం? ఇప్పుడు 10 మంది 100 మందికి 10 మందికి ఇస్తాడు. పెద్ద పథకాలు ఏముందో ఈ పథకాలు కలిగా, ఏదో ఆయనకి గొప్ప చెప్పుకున్నాడు అంతే. అసలు సామాన్యుల పరిస్థితి ఎట్లా ఉంది? అధ్వానంగా ఉంది. ఎట్లా ఉంది చెప్పండి. మీదేవరండి? మాది వినకోటేనండి. ఏంటి అసలు ఈసారి ఎన్నికలు దగ్గరికి వచ్చినాయి కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఒకసారి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, వాళ్ళ నాన్నగారి పాలన బాగుందని ప్రజలందరికీ ఇచ్చారండి. మనోడు వస్తమే రైతుల మీద దెబ్బ కొట్టేశాడు, రైతుల జీవనం మీద. అక్కడ ముందు రైతాంగం మీదే వ్యతిరేకత వచ్చేసింది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఇదే. జగన్మోహన్ రెడ్డి పడిపోవడానికి కారణం ఇవ్వాలా, ప్రజలు వ్యతిరేకత రైతాంగం నలిపేశాడు. సో రైతులకి పథకం ఇస్తున్నారు కదా, దానివల్ల ఉపయోగం లేదు. పథకం మాట్లాడు. ఒక పథకం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి గింజకి 1530 రూపాయలు, 1130 రూపాయలు జిఎల్ రమణ గారి, పురంధేశ్వర గారి కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. ఈడు దాన్ని ఈ క్రాప్ విధానం తీసుకొచ్చి, ఆన్లైన్ విధానం తీసుకొచ్చి, ఈ విపత్తు వల్ల ప్రతి సంవత్సరం ఏదో కొంత నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని క్రాస్ చేసుకొని, ఆ పాయ ఉండే, చెత్త ఉండే, చెదారం ఉందని ధాన్యం బస్తాన్ని సగం రేటు కొనేసి మిల్లర్స్ దగ్గర ముందే పంట ఒడవగానే రైతుల్ని తీసుకెళ్ళి ఇన్ని వేల టన్నులు నేను పండిస్తారు, ఇన్ని వేల టన్నులు నీకు మిల్లుగా పర్మిట్ ఇస్తాను, నాకు ఇన్ని వేల కోట్లు ఇవ్వండి, ఆ రైతులు మీ దగ్గరికి వస్తారు, వాళ్ళ కాలు కింద చెప్పుకొని తొక్కేసి తినేయండి, నేనే మాట్లాడిన మిమ్మల్ని, నాకు డొనేషన్ నాకు ఇచ్చేసేయండి, మీరు ఎంతకైతే కొనుక్కోండి. రైతే మాట్లాడలేడు. రైతు పొద్దుమాలు ఇంటికి వెళ్ళిపోవాలి, గొడ్డు కాదు చదువుకోవడానికి. రైతు అన్నోడు ఎవడో చేయలేడు. ఆయన అవగాహనలో ఒక మూర్ఖంలో ఉన్నాడు. ఇంత వ్యతిరేకత వస్తుంది రైతు పరిపాలనలో, రైతుని ఇబ్బంది పెట్టామన్న అవగాహన ఈ రంకు జగన్మోహన్ రెడ్డికి గుర్తు రాలా. ఏదో ఎవరితో పథకాలు ఇస్తున్నామని బటన్ నొక్కుతున్నామని పైన బటన్ కింద బటన్ నొక్కుతున్నాడు అనుకున్నాడు. కానీ ఇంత ప్రభుత్వం, ఈ ప్రజా వ్యతిరేకత ప్రజల రైతుల్లో వచ్చింది. రైతుని తినేసాము. ఇంత దేశం పుట్టినాక, ఇన్ని అసెంబ్లీ ఎలక్షన్లు ముఖ్యమంత్రి వచ్చినాక ఇంత ఘోరంగా రైతు మీద ప్రవర్తించిన ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి. సామాన్యుల పరిస్థితి ఏంటి మరి? సామాన్య ప్రతిష్ట ఏంటండి, ఇంతవరకు ఏ ప్రభుత్వం 500-600 గ్యాస్ బండ్ ఉండి, ఈడు 38 కేసులు ఈడీ కేసులు పెట్టుకొని ఆ బీజేపీతో కలిసి, బీజేపీ ఎంత 1100 చేసినా, 1000 రూపాయలు చేసినా, 1200 చేసినా, నిత్యావసరాలు పెంచినా, ఆడు బీజేపీ ఎట్లా ఆడితే ఆడేశాడు. ఏ సామాన్య మానవుడు ఒక డీజిల్ లీటర్ కొనుక్కోనో లేదా పెట్రోల్ కొని నడవడానికి లేకుండా చేసేసాడు. ఇక్కడ ప్రతి రాష్ట్రంలో 60 రూపాయలు అంటాను మనం డీజిల్ కానీ పెట్రోల్ కానీ. అలాంటిది మోడీ గారు ఇద్దరు కలిసి 110 రూపాయలు మన దగ్గర వసూలు చేస్తున్నారు. ఏ ప్రజలు కూడా బతకడానికి లేదు. నిత్యావసరాలు పెరిగిపోయినాయి, అన్నీ పెరిగిపోయి భారం ప్రజల మీద పెట్టి సామాన్య భారం మీద ఆలన పెట్టాడు. వాళ్ళకి ఏదో ముసలామ్మతకి 3000 రూపాయలు పింఛన్ ఇస్తా అని చెప్పి, ఇప్పుడు ఏముందండి 150 రూపాయలు చేశాను, 300 రూపాయలు చేశాడు తాగేవాన్ని. దాంట్లో డైలీ కొట్టేస్తున్నాడు దాని మీద ఇన్కమ్. ప్రజలు 6 నెలలకు ఒకసారి తింటున్నారు రైతుల్ని. ఈ కొద్దిగా మంది వేసుకున్న బాబుల దగ్గర డైలీ రోజు 150 రూపాయలు తింటున్నాడు వాళ్ళ దగ్గర. కేసీఆర్ చెప్పాడు నా విధంగా 175 గెలుస్తానని. ఇప్పుడు రోజా గారు చెప్పింది 23 సీట్లు వచ్చినాయి, ఈసారి 2-3 వస్తాయని. మీకు గుర్తుందా? అది ఎవరన్నా రోజా గారు ఎవరంటారు, అది రోజా గారు, ఆవిడ గారు చెప్పింది. అరకామేలయ్య గారు ఈ మధ్యలో ఏదో టీవీలో కూడా వస్తుంది ఉంటుంది, ఆవిడ పేరు ఏదో అంటారు, కొద్దిగా నాకు గుర్తు రావట్లేదు, చెప్తాను అనుకుంటున్నాను. ఏంటి ఆవిడ గారు చెప్పింది 23 సీట్లే వస్తాయి, 23 సీట్లు 2-3 సీట్లు వస్తాయి. అదే గతి రోజా గారు చెప్పిన గతి ఈసారి జగన్మోహన్ రెడ్డికి 2-3 వస్తాయి. ఎక్కడ కూడా ఏ సీట్లో కూడా వస్తాయని చెప్పమని చెప్పండి.
నేను చెప్తా. మరి మీ నియోజకవర్గం పరిస్థితి ఏంటి? మళ్ళీ నేనే గెలుస్తా. మా నియోజకవర్గం ఈ బూతుల మంత్రి గెలిస్తే ఇప్పుడు స్టేజ్ మీద అసెంబ్లీలో తిట్టాడు, ఇళ్ళకొచ్చి తిడతాడండి. ఈసారి గెలిస్తే ఇళ్ళకొచ్చి ఇళ్ళ మీద తిడతాడు. మీ ఇళ్ళ వెళ్ళిపోవాలి లేదు ఏంటో మూడు తాగి చచ్చిపోతుంది. ఈసారి ఈడిగాని గెలిచినా జగన్మోహన్ రెడ్డి గెలిచినా ఈ బూతుల మంత్రి మట్టి తొక్కేసి రోజులు వచ్చేసినాయి. బూతుల మంత్రి పరిపాలన లేదండి. ఇక ఎప్పుడు బూతుల మంత్రి ఎప్పుడు చెప్తాడు కొన్నారు ఉండు. బూతుల మంత్రి ఎప్పుడు చెప్తాడంటే బాగా గుట్టగా చేసినప్పుడు బాగా మందు తాగినప్పుడు మాట్లాడతాడు ఎక్కువ, లేదా హైదరాబాద్ వెళ్ళిపోతాడు. ఎక్కడ కూడా 5 సంవత్సరాలు గెలిచినాక నేను వైఎస్ఆర్సీపీ చేశాను సార్. నేను ఫస్ట్ ఎన్నకొండ నియోజకవర్గంలో చిత్ర నాగేశ్వరరావు గారిని హైకోర్టు పీపీ గారు గుడ్లాల మండలంలో తెచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకుడు తెచ్చిన జెండా నేనే కట్టి, షర్మిల గారు వచ్చినప్పుడు పార్టీ నాయకత్వం రాజశేఖర్ గారి అభిమానం మీద ఇంట్లో 10 బత్తాలు మినువులు అమ్మేసి షర్మిల గారికి నేను దోల నాగేశ్వర కాన్స్టిట్యూషన్ మా కాన్స్టిట్యూషన్ నుంచి కైగులు నియోజకవర్గం వరకు నేను రోడ్ షోకి ఖర్చు పెట్టిన నాయకుడు నేనే గుడ్లాల మండలంలో. షర్మిల గారు తొక్కేశాడు. షర్మిల గారు ఒక కన్న చెల్లెల్ని తొక్కేస్తే మమ్మల్ని సామాన్య నాయకులు మేము మమ్మల్ని తొక్కేశాడు. షర్మిల గారు తోడబుట్టిన చెల్లిని తొక్కాడు, తల్లిని బజార్ మీద పడేశాడు. ఆవిడ ఎవరు ఉందండి భార్య అంటండి. ఏ పాలసీ దొరికితే ఆ పాలసీ కావాలంటారు ఎక్కడికక్కడికి. ఆవిడ పేరేంటండి మర్చిపోయి భారతీయ గారు. ఎక్కడైనా ఏ నియోజకవర్గం ఎలక్షన్కి వెళ్తే ఇది బాగుంది రాసేమంటదంట. మరి రాసి అయిపోతే రాసిస్తారు ప్రజలు. ఈ 38 కేసులు ఈడీ కేసులు ఒక కేసు కూడా ఇంతవరకు కూడా ఇది లేదు. రేపు మాపు ఎలక్షన్ వస్తుంది. ఈ ప్రభుత్వం జనసేన టీడీపీ ప్రభుత్వం 2 మెయిన్ కాన్స్టిట్యూషన్ ఏంటంటే ఆయన జైల్లో పెట్టేసి ఈడీ కేసులు మొత్తం రన్నింగ్లో పెట్టేసి రఘురామకృష్ణరాజు గారు ఆయన పెట్టిన బాధలకి ముందు కేసులు సుప్రీంకోర్టు వేశారు కదా, కేసులు ముందు డైరెక్టర్గా త్వరిగతిన పరిశీలించమని ఈ కేసులను పరిశీలించి ఈ మహానుభావుని అన్నమం జైల్లో పడేస్తే ప్రజలు ప్రశాంతంగా ఉంటారు, బాగుంటుంది. ఏదో తెలిసే తెలియక ప్రజలందరం చేసాము 153 సీట్లు ఇచ్చారు, ఉపయోగించుకోలేకపోయాడు. అందువలన ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వద్దు, పరిపాలన బాగోవాలంటే జనసేన టీడీపీ వైఎస్ఆర్ మామూలుగా 100% 1,00,000 ఓట్లతో గెలుస్తాడు. ఇక్కడ 1,00,000 ఓట్లు ఆయన మనిస్థానం అన్న కానీ ఆయన నోటి వాయిస్ కానీ ప్రతి వాళ్ళు కూడా రైతులకు వచ్చిన కాంచి కూడా కాలువలు మన తుఫాను జరిగినప్పుడు అక్టోబర్లో తుఫాను జరిగినప్పుడు రైతులు ఇబ్బంది పడుతున్నారు అని కుక్లైన్లు ఇచ్చి కాలువలు డ్రైనేజీలు తీసుకోమని ఆయన ఇళ్ళమ్మడి తిరిగాడు. కానీ ఈ గుట్టగానే తాగేసి ఇంట్లో పడుకున్నాడు. ఆ జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడో మాకు తెలియదు. పాపం ఈ గురా నియోజకవర్గం కూడా ఆయనే తిరిగి కాలువలు వాటర్లో లాగించి రైతులను ఎంతో కొంత బాగుపడిని చేసి ఇచ్చాడు. అది చాలండి మాకు. ఇంకా ఆ ఎన్నికల రాము గారికి ఆయన నిదానాన్ని కానీ మంచిదానాన్ని కానీ ప్రజలు మంచి అన్న మాట. ఆయన రేపు పొద్దున్న గెలుస్తాడు, గట్టిగానే గెలిచినా కూడా మంచి పనులు చేస్తాడు, నిదానస్తుడు, ఎవరిని కూడా తొందరపడే మాట వ్యక్తిగతం కూడా కాదనుకున్నాను నేను. ఆయన పాలన ఇప్పుడే కనపడుతుంది. రైతులను బాగా ఆకట్టుకుంటున్నాడు, రైతుల నుంచి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఎన్నికల రాము గారు గెలుస్తాడు 1,00,000 ఓట్ల మెజారిటీతో. ఈ నాని గారికి డిపాజిట్లు కూడా ఉండవు.